శ్రీ గురుభ్యో నమ. ఇప్పటి వరకు మనం అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకున్నాము, అలాగే పంచాశత్ పీఠాలు దర్శించుకున్నాము. మరి ఇంకొక సంఖ్య కూడా ఉంది కదండి, అష్టోత్తర శతం, అంటే 108 శక్తిపీఠాలు. అవి అన్నీ వెళ్ళడానికి మనకు వీలవదు, ఎక్కడున్నాయో తెలియదు. కాబట్టి కనీసం వాటి పేర్లు తెలుసుకుందాం. ఎందుకంటే ఆ నామాన్ని ఉచ్చరించినా కూడా మనకి ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది. కనుక అవి ఏమేం పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి మనం తెలుసుకుందాము. భవిష్యత్తులో ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు దాని గురించి విపులంగా తెలియచేసుకునే అవకాశం వస్తే తెలియచేసుకుందాం. ఈ పేర్లన్నీ కూడా దేవీ భాగవత అంతర్గతమైనవి, అందులో ఉన్నాయి. దేవీ భాగవతంలో అష్టోత్తర శత దేవీ పీఠాలు, ఇవి పేర్లు మాత్రమే. ఒకసారి విన్నా కూడా తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. వారణాసి విశాలాక్షి, నైమిసారణ్యం లింగధారిణి, ప్రయాగ లలిత, గంధమాధనం కాముకి, మానస సరోవరం కుముద, దక్షిణాదిని విశ్వకామ, ఉత్తరాదిని విశ్వకామ ప్రపూరణి, గోమాతం గోమతి, మందపర్వతం మీద కామచారిణి, చైత్యరథంలో మదోత్కట, హస్తినాపురంలో జయంతి, కన్యాకుబ్జంలో గౌరి, మలయపర్వతం మీద రంభ, ఏకామ్రలో కీర్తిమతి, విశ్వపీఠంలో విశ్వేశ్వరి, పుష్కరంలో పురుహూత, కౌదారంలో సన్మార్గదాయిని, హిమవంతం మీద మంద, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవానీ, బెల్వకంలో బిల్వపత్రిక, శ్రీశైలం మీద మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహపర్వతం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, కాలాంజరం మీద కాళి, సాలగ్రామంలో మహాదేవి, శివలింగంలో శివలింగంలో జలప్రియ, మహాలింగంలో కపిల, మాకోటంలో ముకుటేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతానపీఠంలో లలితాంబిక, గయలో మంగళ, పురుషోత్తంలో అంటే జగన్నాథంలో విమల, సహస్రాక్షరిలో ఉత్పలాక్షి, హిరణ్యాక్షంలో మహోత్పల, విపాసలో మహాఘాక్షి, పండ్రకవర్ధనంలో పాడల, సుపార్శంలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరి, విపుల క్షేత్రంలో విపుల, మలయాచలం మీద కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీర, హరిశ్చంద్రపీఠంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునాపీఠంలో మృగావతి, కోటితీర్థంలో కోటవి, మాధవనంలో సుగంధ, గోదావరిలో త్రిసంధ్య 51, హరిద్వారంలో రతిప్రియ, శివకుడంలో పుబానంద, దేవికాతటంలో నందిని, ద్వారకలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్యాచలం మీద వింధ్యావాసిని, కరవీరంలో అంటే కొల్హాపురిలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమా, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాలంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింధ్య మీద నితంబ, మాండవ్యంలో మాండవి, మాహేశ్వరీపురంలో స్వాహ, బగలడంలో ప్రచండ, భగలండంలో ప్రచండ, అమరకంటకంలో చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభావతీర్థంలో పుష్కరావతి, సరస్వతీ తీర్థంలో దేవమాత, సముద్రపు బొడ్డున పారావార, మహాలయంలో మహాభాగ, వయోష్ఠిలో పింగళేశ్వరి, కృతశౌచ తీర్థంలో సింహక, కీర్తిక్షేత్రంలో అతిశాంకరి, వర్తపతీర్థంలో ఉత్పల, సోనభద్ర సోనకా సంగమ స్థలంలో సుభద్రాలోల, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జలంధరం మీద విశ్వముఖి, కిష్కిందలో తార, దేవదారు వనంలో పుష్టి, కాశ్మీరంలో మోధ, హిమాలయం మీద భీమ, విశ్వేశ్వరంలో తుష్టి, కపాలమోచనంలో సిద్ధి, కాయావరోహణంలో మాయ,
శంభోద్ధారంలో ధర, పిండారకంలో ధృతి, చంద్రభాగ ఒడ్డున కళ, అచ్ఛేదంలో శివధారిణి, వేణా ఒడ్డున అమృత, బదరీవనంలో ఊర్వశి, ఉత్తర కురుభూముల్లో ఔషధి, కుశద్వీపంలో కుశోదక, హేమకూటంలో మన్మథ, కుముదవనంలో సత్యవాదిని, అశ్వర్థతీర్థంలో వందనీయ, వైశ్రణాలయంలో నిధి, వైదవనంలో గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మలోకంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాతృకలో వైష్ణవి, సతుల్లో అరుంధతి. ఇదంతా కూడా దేవి భాగవతంలో ఉన్నది. ఈ విధంగా అష్టోత్తర శత దేవీ పీఠాలు ఇవన్నీ కూడా మనకి తలుచుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.